ఇప్పుడు క్రోధినామ సంవత్సరంలో ధనస్సు రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం. ధనుసు రాశి యొక్క ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఈ యొక్క ధనుసు రాశి వారికి షష్ఠస్థాన స్థిత అంటే 6వ స్థానంలో బృహస్పతి, తృతీయ అంటే 3వ స్థానంలో శని, చతుర్థ 4వ స్థానంలో రాహు యొక్క సంచారం వలన ఆరోగ్య విషయం తగు జాగ్రత్తలు అవసరం. ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ సంవత్సరము సంతాన ఫలితం అనేది, సంతాన యోగం అనేది కలుగుతుంది. పుత్ర సంతానం కూడా కలిగే ఈ యొక్క వీరికి ఉందన్నమాట. అలాగే ధైర్య సాహసాలతో ఈ యొక్క ధనుసు రాశి వారు ధనలాభాన్ని పొందుతారు. అలాగే క్రీడాకారులకు శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఈ క్రీడారంగంలో ఉండేటువంటి ధనుసు రాశి యొక్క జాతకులందరూ కూడా శుభ పరిణామాలు పొందుతారు. శాస్త్ర సాంకేతిక వృత్తి వారికి అనుకూల సమయము. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి శాస్త్ర సాంకేతిక ఈ వృత్తిలో ఉండేటి వారికి అనుకూల సమయం అన్నమాట ఇది. రాజకీయ నాయకులు మంచి ప్రశంసలు ప్రజల ద్వారా పొందుతారు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు అదృష్ట సంఖ్య వీరికి 3. అలాగే గణపతి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చేయడం అత్యంత శుభప్రదం. ఈ యొక్క ధనుసు రాశి వారు ఆదివారము, బుధవారము, శుక్రవారాలు నియమం పాటించడం అత్యంత శుభప్రదం అన్నమాట.